ఆరోగ్యంగా ఉండడంలో విటమిన్లు, ప్రోటీన్లు కీ రోల్స్ పోషిస్తాయనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి వాటిలో డి విటమిన్ కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 60% మందిలో ఇది లోపిస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో బాధితులు కండరాల బలహీనత, అలసట, డిప్రెషన్, ఎముకల నొప్పి, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది. అయితే ఒక కొత్త అధ్యయనం మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. అదేంటంటే 30 నుంచి 40 సంవత్సరాల వయసులో విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా కలిగి ఉన్న వారు ఆ తర్వాతి వయసులో డిమెన్షియా అంటే మర్చిపోవడం రిస్క్ను ఎదుర్కొనే అవకాశం తక్కువగా ఉంటుందట. ఇందుకు సంబంధించిన వివరాలు న్యూరాలజీ జర్నల్లో పబ్లిష్ అయ్యాయి. ఇది ఎలా ప్రభావం చూపుతుంది అంటే అధ్యయనంలో భాగంగా నిపుణులు 793 మందిని 16 సంవత్సరాల పాటు పర్యవేక్షించారు. ప్రారంభంలో విటమిన్ డి స్థాయి 30 mg/ml కంటే తక్కువ ఉన్న వారిని లో విటమిన్ డి గ్రూప్గా, ఎక్కువ ఉన్న వారిని హై విటమిన్ డి గ్రూప్గా వర్గీకరించారు. 15 నుంచి 16 సంవత్సరాల తర్వాత పీఈటీ స్కాన్ల ద్వారా టాప్ ప్రోటీన్ అంటే టై ప్రోటీన్ స్థాయిని పరిశీలించగా హై విటమిన్ డి గ్రూప్లో ఇది తక్కువగా ఉన్నట్లుగా తేలింది. నిజానికి టావ్ ప్రోటీన్ అల్జీమర్స్ వ్యాధికి ముఖ్యమైన సంకేతం. అయితే ఇది అమిలాయిడ్ ప్రోటీన్పై మాత్రం ప్రభావం చూపలేదని నిపుణులు గుర్తించారు. అయితే ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన పరిమితిని కలిగి ఉంది. అదేంటంటే విటమిన్ డి స్థాయిని అధ్యయనం ప్రారంభంలో ఒక్కసారి మాత్రమే కొలిచారు. మధ్యలో ఎవరైనా సప్లిమెంట్లు వాడారా లేదా జీవనశైలిని మార్చారా అనేది తెలియదు. కాబట్టి ఇది నేరుగా విటమిన్ డి తీసుకోవడం వల్ల డిమెన్షియా రాదు అని నిరూపించదు అంటున్నారు నిపుణులు. అయినప్పటికీ 30 నుంచి 40 ఏళ్లలోపు విటమిన్ డి స్థాయిని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం మెదడు ఆరోగ్యానికి మంచిదని కూడా సూచిస్తున్నారు నిపుణులు. అసలు విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా సహజంగానే లభిస్తుంది. మారిన బిజీ జీవితంలో ఉదయపు ఎండలో ఉండడం, బయట పరిస్థితుల్లో గడపడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. అలాంటప్పుడు విటమిన్ డి ఆహారాల ద్వారా అందేలా చూసుకోవడం మరో మార్గం అంటున్నారు వైద్య నిపుణులు. అలాంటి ఆహారాల్లో సాల్మన్, ట్యూనా, సార్డిన్స్ వంటి ఫ్యాటీ ఫిష్లు, పాలు, గుడ్లు ఉన్నాయి. వీటిని తినడం ద్వారా విటమిన్ డి పొందవచ్చు. అవసరమైతే డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవాలి. మెదడు ఆరోగ్యం కోసం ముదురాకు పచ్చని ఆకుకూరలు అంటే డార్క్ లీఫీ వెజిటబుల్స్, గ్రీన్స్, బెర్రీలు, ఆలివ్ ఆయిల్, వ్యాయామం, సామాజిక సంబంధాలు కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మన శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పులను కూడా గమనించుకుంటూ ఉండాలి. ఏదైనా విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటే మొదటిలోనే తెలుసుకోవచ్చు. దానికి తగిన విధంగా జాగ్రత్తలు కూడా పాటించవచ్చు.